నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం జరిగింది. ముందుగా పాలక మండలి సభ్యులు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయించుకున్న తదుపరి దేవాదాయ శాఖ అద్దంకి డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వర్లు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి పాలక మండలి అధ్యక్షులుగా గుంజి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నూతన పాలక మండలి అధ్యక్షులను శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో మంత్రి రవికుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గా నియమించినందుకు వారికి రుణపడి ఉంటారని, స్వామివారి సాక్షిగా ఆలయ అభివృద్ధికి వారి వంతుగా కృషి చేస్తారని, దాతల సహాయ సహకారాలతో కూడా భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించి దేవస్థానంలో భక్తులకు లోటు రాకుండా పాలక మండలి సభ్యులు పనిచేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి మండలం సింగరకొండ గ్రామంలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు సంబంధించి ఈరోజు మా గౌరవ శ్రీయుత కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగిందండి. దానిలో సభ్యులుగా గుంజి శ్రీనివాసరావు గారు, మంగమూరి సురేష్ గారు, దాసరి రామాంజనేయులు గారు, రుద్ర ఆదిలక్ష్మి గారు, కొడిమెల్ల కోటేశ్వరమ్మ, చేమల దిన్నె వెంకటరమణ, కస్తూరి లక్ష్మీ ప్రసన్న, బత్తుల సరిత, అద్దంకి ఆదిలక్ష్మి గారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించడం జరిగిందండి. వారిలో మంగమూరి సురేష్ గారు శ్రీ గుంజి శ్రీనివాసరావు గారి పేరుని చైర్మన్గా ఉండుటకు ప్రతిపాదించిన మీదట మిగిలిన సభ్యులందరూ కూడా ఆమోదించి ఉన్నారు కనుక శ్రీ గుంజి శ్రీనివాసరావు గారిని ఈ రోజు నుంచి 2 సంవత్సరముల కాల పరిమితికి ఈ దేవస్థానమునికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అద్దంకి మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా ఎన్నిక కాబట్టి గుంజి శ్రీనివాసరావు బలపరిచిన మంగమూరి సురేష్ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం అనేది. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధికి ఈవో గారు, పాలక మండలి కలిసి సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వసతులు కానీ మెరుగైన సౌకర్యాలు కల్పించి చేయగలమని చేస్తున్నాము. ఈ పదవి ఇచ్చిన చైర్మన్ గారు మన గుట్టిపాటి విద్యుశాఖ మంత్రి గారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము సింగరకొండ గ్రామం నందు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడిన వారిని దేవుని నామమున ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణం చేస్తున్నాను. నాకు నియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మమును, ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా నేను వ్యవహరించేది దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించేదను. నా ధర్మమును నేను యుక్తముగాను, విశ్వాసముతోను, నిస్వార్థముతోను, నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోను నిర్వహించేదను. నేను నిర్వహించేది ఉద్యోగ కార్యములకు అనురాగ ద్వేషములకును ఆగ్రహములకును ఏమాత్రము తాగియనని ప్రమాణం చేస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను, చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలను శ్రద్ధ వహించును. ఈ క్రింది విధముగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములను, అంగీకారములను, సమ్మతిని నాకు అందించేది పత్రముల యందు రహస్యముల అంశములను స్వయంగా గాని పరంపరాయంగా గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు
వ్యక్తులకును తెలియజేయను, బహిరంగపరచుట చేయనని ప్రమాణ స్వీకారంగా తెలుపుతున్నాను. One more return. నిబంధనలు పాటించని క్వారీలు వెంటనే మూసివేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి డిమాండ్ చేశారు. బల్లికురవ మండలంలోని క్వారీలో 6 మృతి చెందగా ఆదివారం రాత్రి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి ప్రమాదం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ క్వారీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం భారీ స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలన్నారు. నిబంధనలు పాటించని క్వారీలపై అధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బల్లికురవ పరిసరాలలో అనేక క్వారీలు ఉండగా ఎందరో కార్మికులు మృతి చెందగా బయటికి రాకుండా చేశారని మండిపడ్డారు. రాయి కింద పడి 6 కార్మికులు మృతి చెందడం బాధాకరమని, ఒరిస్సా నుంచి కార్మికులు బ్రతుకు తెరువు కోసం వచ్చి విగత జీవులుగా పడి ఉండడం చూస్తే గుండె రాయిగా అయిందని రమాదేవి చెల్లించిపోయారు. 6 మరణించడం అనేది ఘోరమైనటువంటి దురంతం. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం అనేది కూడా శోచనీయమైన విషయం. సహజంగానే క్వారీ తవ్వకాలు అనేటటువంటివి చాలా ప్రమాదకరమైనవి. ఇక్కడ అవసరమైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటేనే బ్రతుకులకు భద్రత ఉంటుంది. వేల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటటువంటి ఈ క్వారీలో అవసరమైనటువంటి భద్రతా చర్యలు లేవనేది ఘటన రుజువు చేస్తా ఉంది. 6 మరణం అనేది, మరొక 3 సీరియస్ గాయాలతో ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా ఒరిస్సా కార్మికులు, దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకి ఈరోజు మనందరం చూసాం. పాలిమర్స్ కంపెనీలో దుర్ఘటన జరిగితే అప్పటికప్పుడు ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించింది. అంటే ఇక్కడ వీళ్ళెవరు ఒరిస్సా కార్మికులు కాబట్టి ఎవరు లేరు వీళ్ళ తరఫున అనేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి నిర్లక్ష్యమా లేక మరేదైనా అనేది మేము అడుగుతున్నాం. అందువల్ల అందరి ప్రాణం ఒకటే. అక్కడ ఏ విధంగా అయితే నష్టపరిహారకైనా తక్షణం వాళ్ళకి కాంపెన్సేషన్ న్యాయబద్ధంగా మిగతా వాళ్ళలాగే వాళ్ళకు కూడా ప్రకటించాలా అనేటటువంటిది. ఏ ₹1 అయితే ప్రభుత్వం ప్రకటించిందో ఆ కాంపెన్సేషన్ ఈ కార్మికులకు కూడా వర్తింపచేయాలా అని చెప్పేసి అడుగుతున్నాం. మరొకటి మాకు పదే దృష్టిలోకి వస్తా ఉన్నాయి. ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఇతర చోట్ల నుంచి ఇక్కడ కొంచెం పనిచేస్తున్నటువంటి కార్మికులకి అట్లీస్ట్ ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర పలాని కార్మికుడు పలాని పని కోసం వచ్చాడు అని చెప్పేసేటటువంటి నమోదు లేదు. ఈ కార్మికులందరినీ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కార్డులు ఇవ్వాలా, వాళ్ళకు కావాల్సినటువంటి వెల్ఫేర్ మెజర్మెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం తీసుకునే దానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం ఆ కుటుంబాలను ఆదుకోవాలా, గౌరవప్రదంగా ఇక్కడి నుంచి వాళ్ళ ప్రాంతాలకి వీళ్ళని పంపించేటటువంటి ఏర్పాటు చేయాలి. ఫర్దర్ గా మామూలుగా చట్టం ప్రకారం అయితే మేము చూసిన దాని మేరకు ఇలాంటి ప్రమాదాలకు కారణమైనటువంటి క్వారీస్ నడవడానికి లేదు. పైగా ఆ కొండ మనం చూసినట్లయితే ఒకే కొండలో ఒక కంపెనీ, 2 కంపెనీలు, 3 కంపెనీలు, ఒక్కొక్క కంపెనీ అయితే భద్రత, బాధ్యత వ్యవహారంతో తీసుకునే పరిస్థితి ఉంటుంది. పైన కొండకి ఒక కంపెనీకి, కింద ఉన్నటువంటి దానికి, ప్రక్కన ఉన్నటువంటి దానికి మరొక కంపెనీకి లైసెన్స్ ఇవ్వడం అంటే లంచాలు తప్ప జనం యొక్క భద్రత పట్టనటువంటి ఒక పరిపాలన యంత్రాంగం మనకు కనిపిస్తూ ఉంది. ఈ లైసెన్స్ ఫ్రాడ్యులెంట్ గా కూడా ఇచ్చారు అనేటటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు అట్లాంటి లైసెన్స్లు ఇవ్వడం అనేది నిలిపివేయాలా. మొత్తం అక్కడ బల్లికురంలో జరుగుతున్నటువంటి క్వారీలకు సంబంధించి లైసెన్సులు సక్రమంగా ఉన్నాయా లేవా అనేటటువంటిది పరిశీలించాలా. అలాగే ఈ క్వారీకి సంబంధించి కూడా తక్షణం చర్యలు తీసుకోవాలా. ఆ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. అద్దంకి పట్టణంలోని సత్రంబడి ఆవరణంలో ఈ నెల 6వ తేదీన బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ అనంత శ్రీనివాసరావు సోమవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. ఈ క్యాంపుకు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ అలెన్కో సంస్థకు చెందిన వైద్య బృందం హాజరై వైద్య పరీక్షలు చేస్తారని, అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 18 సంవత్సరాల లోపు ఉన్న వివిధ రకాల వైకల్యాలు కలిగిన విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన ఉపకరణాలు అందజేస్తారన్నారు. ఈ క్యాంపుకు హాజరయ్యే విద్యార్థులు ఆధార్, సదరన్ సర్టిఫికేట్,
రేషన్ కార్డు జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని రావాలన్నారు. ఈ అవకాశాన్ని అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849960723 మరియు 9100996459లను సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మన అద్దంకి పట్టణంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1 స్కూల్ అంటే సత్రం బడినందు మన అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 6వ తేదీన బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ అసెస్మెంట్ క్యాంపు ఒకటి జరుగుతుందండి. ఇది అందరూ గమనించగలరు. ఈ క్యాంపు మన అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్యాంపులో మనకు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ చెందినటువంటి అలంకో అనే సంస్థ వాళ్ళ యొక్క డాక్టర్ల బృందంచే ఇక్కడ వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ఇది బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్యాంపు కార్యక్రమం ఇది. దీనికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత, అలాగే ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాల యొక్క ఈ అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులకి సంబంధించినటువంటి అన్ని రకాల శారీరక అంగవైకల్యం కానీ లేదా మానసిక వైకల్యం కానీ, అటిజం కానీ, పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని డిసీజుల వల్ల కానీ వీటి వల్ల మనం బాధపడుతున్నటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా ఇక్కడ వైద్యం అందించబడుతుంది. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో మండలాలు అద్దంకి, బల్లికురవ, అలాగే సంతమాగులూరు, కోరిస్పాడు, పొంగులూరు మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఈ క్యాంపుకు హాజరయ్యే వాళ్ళు వాళ్ళ వెంట ఆధార్ కార్డు జిరాక్స్ కానీ, సదరం సర్టిఫికేట్ జిరాక్స్ కానీ, రేషన్ కార్డు జిరాక్స్ కానీ తీసుకురావాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు మన పూర్తి వివరాలు అనేవి మనం తెలుసుకొని రావాలి. వీటితో పాటు మనకి సంబంధించినటువంటి వైద్య పరీక్ష అంతకుముందు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మన అద్దంకి సత్రం బండి భవితా కేంద్రం ఉంటుంది. అక్కడ మన ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు కూడా వాళ్ళు చెప్తారండి. మీరు 6వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 5 మండలాల్లో మన అద్దంకి నియోజకవర్గం సంబంధించిన 5 మండలాల యొక్క విద్యార్థులకి ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. కాబట్టి తల్లిదండ్రులందరూ తమ బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం వారు కోరి ఉన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనగా మన అద్దంకి మండల భవిత కేంద్రం తరఫున మేము కోరుతున్నాము. పోస్టు మార్టం ఆలస్యం కావడంపై ఓ మృతురాలి బంధువులు ఆదివారం రాత్రి అద్దంకి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆందోళనకు దిగారు. అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, ఆదినారాయణములు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. గత నెల 31వ తేదీన దర్శిలో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. దంపతులు తిరిగి ద్విచక్ర వాహనంపై అద్దంకి వస్తుండగా ముండ్లమూరు వద్ద స్పీడ్ బ్రేకర్ ఢీకొని కింద పడ్డారు. దీంతో ఆదినారాయణమ్మకు తీవ్ర గాయాలు కాక అద్దంకి, ఒంగోలు, గుంటూరు వైద్యశాలలో చికిత్స అందించిన శనివారం రాత్రి మృతి చెందింది. గుంటూరులో పోస్ట్ మార్టం చేయకుండానే అద్దంకి తీసుకుని రాగా ముండ్లమూరులో కేసు నమోదు కావడంతో వైద్యశాల నుంచి సమాచారం రాగా ఆదివారం సాయంత్రం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకుని రాగా చీకటి పట్టడంతో పోస్ట్ మార్టం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆదివారం రాత్రి బంధువులు ఆందోళన చేపట్టారు. మనిషికి విలువలేదు సార్, మనిషికి విలువలేదు అంతే కదా. దర్శనం ఏముంది, విజయవాడలో చేర్చుకుంటాం సార్, విజయవాడలో చేర్చుకుంటాం, ఎల్లుండి పూణేలో చేర్చుకుంటాం, దాని లండన్ వెళ్ళిపోతాం. అంటే బాడీని తీసుకొని మేము, ఎందుకంటే మనిషి అంటే విలువ లేదు సార్, వీళ్ళకి మనిషి అంటే విలువ లేదు. మా అమ్మగారు కదా సార్ చనిపోయింది, వాళ్ళకి మా అమ్మగారు చనిపోవడానికి మెయిన్ కారణం ఇదే సార్, అద్దంకి హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ నిర్లక్ష్యం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ మెడిసిన్ లేదు. పేషెంట్ రాగానే వీళ్ళు ఎలా అంటే పల్స్ కూడా చెక్ చేయరు, యాక్చువల్గా పల్స్ కూడా చెక్ చేయరు. వెళ్ళిపోండి, ఇంకా తీసుకొని వెళ్ళిపోండి, ఒంగోలు వెళ్ళిపోండి. ఒంగోలు తీసుకొని లేదు అంటే ఒంగోలు ఎక్కడికో ఎవరు మళ్ళీ అంబులెన్స్ డ్రైవర్లు చెబుతారు సలహాలు, వెంకటరమణ హాస్పిటల్కి పోదామా, కిమ్స్కి వెళ్దామా అంటే అది కూడా వాళ్ళ ఇష్టం. అంటే దందాలాగా ఉంటుంది సార్ ఇదంతా, ఏదో మాఫియా టైప్. ఇప్పుడు ఇవాళ ఎవరు కోల్పోయింది, మా అమ్మని నేను కోల్పోయాను. సరే మా అమ్మగారిని ఎవరు తిరిగి ఇవ్వలేరు, ఇప్పుడు మేము అడగలేదు కదా సార్. ఇప్పుడు మా అమ్మగారు నిన్నగా చనిపోయారు, నేను లండన్ నుంచి ఇవాళ వచ్చాను సార్. నాకు టికెట్ దొరక్క నేను ఇవాళ వచ్చాను. ఈలోపు పోలీసులు వచ్చారు. మరి అయ్యా ఇది సంగతి, మరి ఏంది, అరగంటలో అయిపోయింది, మీరు వచ్చారంటే మేము కూడా వస్తాము అంటే నేను పని కూడా ఆపుకోండి సార్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా బంధువులంతా వచ్చున్నారు,
అయిపోయే పనికి తీసుకొచ్చి ఇప్పుడు సరే ఎవరియో వచ్చాయి సార్ మేము కాదంటలా మేము అందరూ అయిపోయి కూడా మాకు చేసి ఇవ్వండి అండి, మాది ఒక్కటే కదా, మా మదర్దే కదండి, మా మదర్ది మాకు ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం, మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు అది కూడా సహకరించలేనంత ఇదిగా ఉన్నారు సార్ ఇక్కడ. మీ పేరు శశివర్ధన్ రెడ్డి. ఈ పరిధిలో ఎవరు? మాది అద్దంకి సార్. యాక్చువల్గా మాది కొత్తరెడ్డిపాలెం. మేము 10 years బ్యాక్ అద్దంకి వచ్చాం. కాలనీలో ఉంటాం. ఏం చేస్తున్నారు మీరు? నేను మాస్టర్స్ చేస్తున్నాను సార్ లండన్లో. మాది అద్దంకి సార్, ఎన్టీఆర్ నగరు. మా మిస్సెస్ నేను ఒక కార్యక్రమానికి పోయి వస్తుంటే ముళ్ళమూరు పరిధిలోకి వచ్చేసరికి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. రేత్రి పొద్దున అయ్యేసరికి ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం ఇబ్బంది పడినందువల్ల అది మా భార్య వెనక నుంచి బండి నుంచి జారి పడి చనిపోయింది. చనిపోయేదానికి పరిస్థితి సరిపోలేదు, కోమాలోకి వెళ్ళిపోయింది. పడిన పాటినే ఎమ్మటే తీసుకొచ్చి అంబులెన్స్లో 108లో పావు గంటకే అద్దంకి హాస్పిటల్లో తీసుకొచ్చాం. అద్దంకి హాస్పిటల్లో తీసుకొస్తే వీళ్ళు రాగానే జాయిన్ చేసుకోకుండా ఇక్కడ లాభం లేదు, ఒంగోలు తీసుకెళ్ళండి లేదా గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు. అంటే ఎమ్మటే వేరే ప్రైవేట్ వెహికల్ పిలుచుకొని ఎమ్మటే ఒంగోలు వేసుకెళ్ళాం సార్. కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం. ఎందుకు? ఎమ్మటే కాపాడుకోవాలని. అయితే కిమ్స్ హాస్పిటల్ అయిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు ఏదో కేసు పెట్టారు, అది ఇదని వీళ్ళు ఈరోజు వచ్చి మమ్మల్ని మనిషిని దహనం చేసుకొని ఇవ్వకుండా ఇప్పుడు 1:30 అప్పుడు మేము అక్కడ అన్ని గుంతలు తీసి అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి పోస్ట్ మార్టం చేయాలి, లేకపోతే మా ప్రాసెస్ మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటేను మేము సహకరిద్దామని వచ్చాం. 3:30 అప్పుడు వచ్చాం. 3:30 నుంచి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం చేయకపోగా కరెంట్ బాక్స్లో బాడీ కూడా స్మెల్ వచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. మా చుట్టుపక్కల మొత్తం వచ్చి మొత్తం ఇదిగో చూడండి, ఆ బాడీకి వాళ్ళు చేస్తారు దాని కార్యక్రమాలు చేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలని మొత్తం నిలబడిపోయారు. ఊర్లో కూడా పోకుండా ఆగిపోతే ఆ మేడం గారు ఆమె పంతం ఏందో మాకైతే తెలియదు. డాక్టర్ గారు ఈ ఆమె పంతం నెక్కించుకోవడం కోసము మరి ప్రజలకు పని చేయకుండా డిపార్ట్మెంట్కి సమాధానం చెప్తానంటుంది. అంటే డిపార్ట్మెంట్ కంటే ప్రజలకు సమాధానం చెప్పదామా? ఇప్పుడు ఆమె ప్రజల కోసం డాక్టర్ని వేసారా, డిపార్ట్మెంట్ కోసం డాక్టర్గా వేసారా? అని ప్రజలకు చేయని డాక్టర్ గారు హాస్పిటల్లో అసలు ఎందుకు ఉండాలి? ఈ విధమైన ప్రజలకు ఇబ్బందులు చేసే డాక్టర్ గారు ఈ టైం దాకా ఈ ఉదయం నుంచి భోజనం చేయకుండా కొంతమంది ముఖాలు కూడా కడగకుండా ఉన్నారు. వాళ్ళందరినీ ఏ విధంగా హింస పెట్టాలని కాకపోతే డాక్టర్ గారు చేసే పని. వాళ్ళని కరెక్ట్ టైంలో 3:30 వచ్చినప్పుడు 4 పోస్ట్ మార్టంలు ఉన్నాయన్నారు. సరే అవి అయిపోయినా చేస్తామన్నారు. మేము ఓపిక పట్టి ఉన్నప్పుడు అది చేయాలి, చేయలేదు. డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం. అద్దంకి డాక్టర్ల వైఖరి, అద్దంకి గవర్నమెంట్ డాక్టర్ల వైఖరి, అద్దంకి గవర్నమెంట్ డాక్టర్ల వైఖరి, అద్దంకి డాక్టర్ల వైఖరి, అద్దంకి గవర్నమెంట్ డాక్టర్ల వైఖరి, అద్దంకి గవర్నమెంట్ డాక్టర్ల వైఖరి. అద్దంకికి చెందిన ఉపాధ్యాయుడు సోమేపల్లి హనుమంతరావు కుమార్తె సోమేపల్లి కావ్య అమెరికాలోని యూనివర్సిటీలో PhD పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. కావ్య అమెరికాలోని UMKC యూనివర్సిటీలో MS పూర్తి చేసి అమెరికాలోని PU టెంపుల్ యూనివర్సిటీలో మల్టీ స్కేల్ అనాలిసిస్ ఆఫ్ 6 PPD క్వినానో అనే అంశంపై పరిశోధన చేసి అతి తక్కువ కాలంలోనే ప్రొఫెసర్ డాక్టర్ అందనూరి గంగాధర పర్యవేక్షణలో PhD పూర్తి చేశారు. యూనివర్సిటీ చైర్మన్ మరియు అధ్యాపకులు పరిశీలకులుగా వ్యవహరించి కావ్యకు డాక్టరేట్ ప్రదానం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్నం త్రిమూర్తుల సౌజన్యంతో విద్యార్థులు పౌరులకు జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు త్రిమూర్తులు తెలిపారు. ఈ పోటీలలో ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చని వ్యాసరచన వ్రాసి పేర్లను ఈ నెల 6వ తేదీ సాయంత్రం లోపు
లోపు పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురు దుకాణంలో అందజేయాలన్నారు. వ్యాస రచన 2-3 పేజీలకు మించరాదని, విద్యార్థులకు పౌరులకు 3 బహుమతుల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. 7వ తేదీన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు త్రిమూర్తులు తెలిపారు. పూర్తి వివరాలకు 9848749979 మరియు 9182688106 నంబర్లకు సంప్రదించాలన్నారు. జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ అనే అంశం మీద బాలబాలికలకు పౌరులందరికీ వ్యాసరచన పోటీ. ఈ అంశం మీద రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ వ్యాసరచన రాసిన ప్రతులు 4 రోజుల్లోనే, అంటే ఆగస్టు 6వ తారీఖు లోపల సాయంత్రం 5 గంటల లోపల అద్దంకి మెయిన్ రోడ్లో గల పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురు చెన్నపల్లి నాగేశ్వరరావు బీర్వాల్ షాప్ దగ్గర అందజేయవలను. విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, అలాగే పౌరుల కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ అలాగా 3 ప్రైజులు విలువైన బహుమతులు వారికి అందజేయబడును. వారికి 7వ తారీఖు 10 గంటలకు సింగరకొండ దగ్గర గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు వారికి అందజేయబడుతుంది విజేతలకు. అలాగే అక్కడ ఆ రోజు ఉదయం పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కలదు. కాబట్టి గుండ్లకమ్మ జీవనది పరిరక్షణ అనే అంశం మీద ఎందుకు ఈ వ్యాసరచన పెడుతున్నామంటే, గత 15-20 ఏళ్ల నుంచి అది పరిరక్షణ మీద మనం ఫైట్ చేస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఎవరు కూడా దాన్ని అధికారులు గాని పాలకులు గాని దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా కూడా దాన్ని దృష్టి పెట్టాలని ఆ ఉద్యమంలో భాగంగానే ఈ జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ అంశం మీద అనేక సార్లు అంత ముందు కూడా వ్యాసరచన పోటీలు పెట్టాము. ఇంకా కూడా అది పూర్తిగా పరిరక్షించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రేమికులు అన్నం త్రిమూర్తుల గారి సౌజన్యంతో వ్యాసరచన పోటీ జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ సబ్జెక్టుతో ఈ పోటీ జరుగుతుంది. దీనిలో విద్యార్థులకు పౌరులకు ఈ వ్యాసరచన పోటీ. ఈ వ్యాసరచన పోటీల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చును. ఈ రోజు నుండి 4 రోజుల లోపల, అనగా ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు లోపు అద్దంకి పట్టణంలోని మెయిన్ రోడ్డు పాత ఎల్ఐసి ఆఫీసు నందు ఎదురుగా ఉన్నటువంటి చెన్నపల్లి నాగేశ్వరరావు బీర్వాల్ షాపు నందు అందజేయవలను. వ్యాసరచన 2 లేక 3 పేజీల A4 షీట్స్ లోపల రాసి ఉండవలను. విద్యార్థుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ అలాగే పౌరుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఒక్కొక్కరు ఒక ప్రతిని మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీరికి 7, 8, 25 తేదీన విజేతలకు బహుమతులు అందజేయబడతాయి. వేదిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సింగరకొండ. అదే సమయంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబడుతుంది. అద్దంకి మండలం నాగులపాడు గ్రామానికి చెందిన కరి శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి కుమార్తె చండీప్రియ జన్మదినోత్సవం సందర్భంగా సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు, భక్తులకు సోమవారం అన్నదానం నిర్వహించారు. ముందుగా చండీప్రియ కేక్ కట్ చేయించి ఆశీర్వదించి వృద్ధులకు అన్నదానం చేయించారు. చండీప్రియ జన్మదినోత్సవం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆశ్రమం నిర్వాహకులు రావురి రంగయ్య తెలిపారు.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.